ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. నిజమే కదా. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మరి దేవి ఎదురు చూస్తున్న క్రమంలో ఈరోజు ఏర్పాటు చేయడము ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ గమనించండి, దీని యందు మనం ఉత్సహించి అంటే ఆమె సంతోషంలో ఆమె ఉత్సాహంలో మనందరి పాలిభాగస్తులుగా చేసుకొని ఈరోజు ఆహ్వానించింది. అందుకే దేవుడు ఈ దినం మాట్లాడుచున్న మాట ఏంటంటే దేవుని ఏర్పాటు. ఈ దినము దేవుని ఏర్పాటు. అందుకే దేవుడు ఈ ఏర్పాటులో మాట్లాడుతున్న విషయాలు గమనించమ్మా. నీ ఉద్దేశము దేవుడు సఫలపరుస్తున్నాడు. చూడండి, పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 21వ అధ్యాయము 26 నుండి చదవమ్మా. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. చూడండి, కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటమ్మా? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులను పిలువబడలేదు గాని. చూడండి, బాగా అర్థం చేసుకోమ్మా. ఇక్కడ కూడిన వారందరూ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు తెలుసా? కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు చెబుతూ ఈరోజు మనకు కూడా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, వెర్రి వారిని అన్నాడు అంటే అన్ని కలిగిన వారిని దేవుడు పిలిచాడా? వెర్రి వారిని చదువు. ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గనులైన వారు అక్కర్లేదు, బలవంతులు అక్కర్లేదు, దేవునికి గొప్పవారు అక్కర్లేదు. బలహీనులైన వారిని ఏమంటున్నాడు? బలహీనులైన వారిని, ఎన్నిక కలిగిన వారిని ఎన్నుకోలే దేవుడు. తృణీకరింపబడిన అంటే తీసివేసిన వారిని. బాగా గమనించండి, రాత్రి వేళ మరలేమంటున్నాడు? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ దినము నువ్వు ఎన్నిక లేని వారిగా కనపడుతున్నావు లోకరీత్యా, కానీ దేవుని దృష్టిలో నువ్వు అవసరం. ఇది దేవుని ఏర్పాటు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆయన మూలముగా మీరు క్రీస్తులో ఉన్నారు. ఆయన మూలముగా ఆయన నీతో మాట్లాడాడు అంటున్నాడు కదా. నువ్వు అవసరం కాబట్టి నీతో మాట్లాడాడు, లేకపోతే అవసరం లేదు. ఆయనకు అవసరం లేదనుకుంటే నీతో మాట్లాడు. ఆయన మాట్లాడాడు కాబట్టి నేను గృహపూడిక పెట్టుకున్నాను అంటే కారణం ఎన్నిక లేని నిన్ను ఎన్నుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. ప్రియమైన దేవుని సంగమా, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మొదటిగా ఈ దినం నువ్వు అనుకోవచ్చు, నా దగ్గరికి నన్ను చూసి, నా పరిస్థితిని చూసి, నా ప్రవర్తనను చూసి నన్ను గౌరవిస్తారో లేదని. కానీ దేవునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసా? మీలాంటి వారు. ఎన్నిక లేని వారిని దేవుడు గుర్తిస్తాడు. సమాజము గుర్తించకపోయినా, లోకము గుర్తించకపోయినా దేవుని దృష్టిలో మీరు అవసరము. అందుకే దేవుని ఏర్పాటులో నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను పిలిచిన విధానం ఎలాంటిదంటే నువ్వు అవసరము. నీ ద్వారా అనేకులను లేపబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది చూద్దాం, ఆదికాండము 41వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. 40 వచనం నుంచి చదువు. ఆదికాండము 41వ అధ్యాయము 40 నుంచి చదువు.
నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక. చూడండి, రాజు అంటున్నాడు, ఫరో అను నేనే, కానీ అయినను సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే నా జనులను ఏలునని. చూసారా, గాడిదలను వెతకడానికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు గుర్తించి ఇతడు జనులను ఏలే పనిలో ఉంటాడు అని చెప్పి అతన్ని ఏం చేశాడంటే అభిషేకమించి రాజుగా చేశాడు. చూడండి, 10వ అధ్యాయంలోనికి వెళ్తే మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించుచున్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాడు. చూసారా, గాడిదలు వెతకడానికి వెళ్ళి దేవుడు ఒక మధ్యవర్తిని వాడుకొని రాజుగా చేశాడు, అంటే యోగ్యతను కల్పించాడు. ఈరోజు నేను అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, ఎన్నిక లేని వారము మనతో ఏం పని ఉంటుందని. దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందంటే, చూడండి, తండ్రి ఏం చెప్పాడు, అరే బాబు గాడిదలు తప్పిన ఎత్తుకోడుకు రప్పు అన్నాడు. వాడి పని ఏంటి, తిరగడానికి వెళ్ళాడు. కానీ తిరిగిన వ్యక్తి ఎలాంటి వాడయ్యాడు, రాజుగా అభిషేకము పొందుకున్నాడు. దేవుని అభిషేకము. ఏమమ్మా, దేవుని ఈ దినము దేవుని ఏర్పాట్లో నీ పట్ల కూడా దేవుని అభిషేకము పొందుకొని అనేకులను నీవు దేవుని వైపు త్రిప్పుదువుగా. మూడోది ఏంటో తెలుసా, గాడిదను వెదక వెళ్ళిన సౌలును రాజుగా చేశాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అదే మొదటి సమయంలో 16వ అధ్యాయానికి వెళ్ళమ్మా, 10వ వచనం చూడు. యెషయి తన 7 కుమారులను, యెషయి బాగా గమనించండి, యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. చూడండి, 7 కుమారులను చూశారు. యెహోవా వీళ్ళను కోరుకోలేదండి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగి యెషయిని అడగగా అతడు ఇంకనూ కడసారివాడు అయ్యా ఇంకొక్కడు చిన్నోడు ఉన్నాడు అని చెప్పాడట. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. గొర్రెలను కాయచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించు, అతడిక్కడి వచ్చు వరకు మనం కూర్చుందు. యెషయితో చెప్పాడు. అతడు వాళ్ళని లోపలికి తోడుకొని వచ్చి అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలవాడును చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించి యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు బుడ్డిని తీసుకొని, చూసారా, ఎవరి ముందైతే ఎన్నిక లేని వ్యక్తిగా గొర్రెల కాపరిగా వెళ్ళిన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని సమూయేలుకు మరి ప్రవచించిన ప్రకారము అభిషేకం ఇచ్చి రాజుగా దేవుడు ఎవరైనా అనుకున్నాడు. చూసారా, ఎవరైనా అనుకున్నాడు, మొదటిగా ఎన్నిక లేని వారిని, రెండవదిగా గాడిదలు ఎత్తికిన అతన్ని, మూడవదిగా బానిసత్వంలో ఉన్న అతన్ని, నాలుగవదిగా గొర్రెలు కాసుకునే వాళ్ళని. గొప్ప వాళ్ళనా, గనులనా, బలవంతులనా, బలాఢ్యులనా, ధనవంతులనా? చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. దావీదును రాజుగా చేశాడు. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి
సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బానిసత్వంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎన్నిక లేని వారిని తీసుకొచ్చి నీతో నేను జీవిస్తున్నానని చెప్పాడు. నువ్వు నా బిడ్డవు అన్నాడు. చివరికి వచ్చేసరికి చూడండి, మార్కు సువార్తలోనికి వెళ్దాం. 1వ అధ్యాయము 16 నుంచి చదువు. 1వ అధ్యాయం 16 వచ్చి ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచాను. చూడండి, ఎక్కడ వేస్తున్నాడు వల? సముద్రంలో వల వేయుచున్నాడు. వారు ఎవరు? జాలరులు అంటే ఎవరు? చేపలు పట్టే వారు. యేసు చూసారా, చేపలు పట్టేవాడిని చూసి నా వెంబడి రండి, నన్ను వెంబడించండి అంటున్నాడు. నేను మిమ్మును మనుషులను పట్టే జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి మనమైతే వెళ్తాం, అయ్యా నా బిజినెస్ అయ్యా, ఇదే నా ముక్తి భుక్తి భక్తి అంటాం కదా, ఈ అమ్ముకొని వస్తామంట. కానీ వాళ్ళు వెంటనే వదిలారు. చేపలు పట్టే వ్యక్తులను మనుషులు పట్టే జాలరులుగా, తన శిష్యులుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరెవరు ఎన్నుకున్నాడండి? నోటి మీద ఏళ్ళ మీద చెప్పొచ్చు మనం. దేవుడికి ఎవరు అవసరము? ఎన్నికలేని వారు అవసరం. దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని ఏర్పాటు ఇది. దేవుని ఏర్పాటు నిన్ను ఎన్నుకోవడం దేవుని ఏర్పాటు. నీ ద్వారా అనేకులను, ఆయన ఉద్దేశం చూడండి, బానిసత్వం ఉన్న వారిని తీసుకొచ్చి అధికారం ఇచ్చాడు. గొర్రెలు కాసుకునే వారిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 3వది, ఎన్నికలేని వారిని ఎన్నుకున్నాడు. 4వది తెలుసా? చేపలు పట్టే వాళ్ళని తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరులుగా చేసుకొని ఆయనను వెంబడించే తన పక్కన నిలబెట్టుకున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అంటట్టుగా కాదు, నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన ప్రక్కన నిలబెట్టుకొని నడిపిస్తాడు మన దేవుడు. ఇక మొదలు నీ జీవితంలో దేవుని ఏర్పాటు మొదలైంది. ఇక అనేకులను లేవనెత్తుదుగాక, దేవుని వైపు త్రిప్పుదుగాక. అందుకే అంటాడు, మార్కు సువార్తలు అంటాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటింపు చేయుడి, అది నాకు ఇష్టం అంటున్నాడు. ఈరోజు నువ్వు గృహకుడిగా పెట్టుకోవడము దేవుని ఏర్పాటు. అందుకే ఉత్సహించి సంతోషించేదము. నేనొక్కనే కాదు, మీరు కూడా మా కుటుంబము పాలిభాగస్తులుగా మనమందరము క్రీస్తును పోలి నడుచుకుందాం. మనం క్రీస్తును ధరించుకున్న వారము. ఆయన మనతో మమేకంగా ఉన్నాడని ఇదొక సాదృశ్యంగా దేవుడు ఈ కుటుంబానికి నీకిచ్చిన ఈ తలంపును బట్టి దేవుడు మాట్లాడిన విధానం. దేవుడి మాటలు దీవించునుగా. వాక్యం నిమిత్తమై పాస్టమ్మ గారు ప్రార్థన, ముందుగా శకుంతలమ్మ గారు ప్రార్థన చేస్తారు. తదుపరి